చాలా చాలా బాగుంటుంది. 1:23 అంటే జకరియా సేవ చేసే దినములు ఆగండి, కంప్లీట్గా చేశాడు సేవ. కొంచెం కొంచెం 1 రోజు 2 రోజులు కాదు, కంప్లీట్గా సేవ చేశాడు. చదువు. అప్పుడు వెళ్ళాడండి ఇంటికి. వాళ్ళ ఇల్లు ఎక్కడంటే యూదయ అరణ్యంలో, దూరాన వాళ్ళ ఇల్లు అడవిలో. యూదయ కొండ సీమల్లో ఉంది వాళ్ళ ఇల్లు. సేవ చేసే దినాలు సంపూర్ణమైన తర్వాత కానీ ఇంటికి వెళ్ళాల. మనం మధ్యలోనే వెళ్ళిపోతాం. నేను అడిగాను నువ్వు ఇవ్వలేదు, నేను కోరుకున్నా నువ్వు చేయలేదు అని వెళ్ళిపోతాం. ప్రియమైన దేవుని సంగమా, తర్వాత చూడండి, తర్వాత మాట. అప్పుడు ఇంటికి వెళ్ళాడంట. 24 ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషుల్లో నాకుండిన అవమానమును తీసివేటుకు నన్ను కటాక్షించిన దినముల్లో ప్రభు ఇలాగ చేసిన అనుకున్న 5 నెలల్లో ఇతరులకంట చప్పట్లు కొట్టండి. ముసలామైనప్పుడు గర్భవతి అయింది. 50 ఏళ్ళు. ఇక్కడ 50 ఏళ్ళ స్త్రీలు ఎవరన్నా ఉండారా? 50 ఇయర్స్, 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఏంది ఒక్కలేరు సంఘంలో. 60కి 50కి మధ్యలో. పింఛన్ రాలేదు ఇంకా అమ్మ? ఒక్కసారి నిలబడమ్మా, ఏమనుకోద్దు తల్లి. 50కి 60కి మధ్యలో ఉంది. అది అలా ఉంటారు. అలాంటి వయసులో ఆమె గర్భవతి అయింది. కూర్చోమ్మ, థ్యాంక్స్ అమ్మ. ఒక్క మాట నిందామ, మనుషులలో నాకు అవమానం ఉంది, దేవుళ్ళో లేదు. దేవుడి దృష్టికి నీతిమంతులే వాళ్ళు, నిర్దోషులే. మనుషులు ఏమనుకుంటే నాకేమే అని వాళ్ళు సేవ చేశారు. మనం ఏం చేస్తాం తెలుసా? ఆమె నవ్వింది, ఏమనవ్వింది, ఆయన నవ్వాడు, ఈయన నవ్వాడు, వాళ్ళు ఏడ్చారు, వీళ్ళు ఏడ్చారు, ఆమె ఎట్లా అంది, ఏమెట్లా అంది అని మారిపోతాం. ఆమె చెబుతుంది, మనుషులలో నాకున్న అవమానం ప్రభువు తీసేశాడు. ఇప్పుడు నన్ను గర్భవతిగా చేశాడని 5 నెలలు ఎవరికి కనపడకుండా ఉందంట. చప్పట్లు కొడదాం, హల్లెలూయా. అంటే అందరూ ఆమెను అవమానించిన ఆమె సేవ విడవలేదు. సేవ చెప్పండి, సేవ. మనల్ని ఎవరన్నా నవ్వితే చాలు విడిచిపెడతాం. అసలు ఆడపిల్లలను నడిపించడం ఎంత కష్టం అనుకున్నారు? నెలకు కానీ అర్థం కాల నాకు. నేను జీవన నర్పణని మొన్న అరే రోజు చర్చి ఓడవాలని చెప్పి తీసుకొస్తా ఉంటా. ఎట్లకట్ల ఇద్దరిని తెచ్చా, అటొక చీపిరి ఎత్తా, ఇటొక చీపిరి ఎత్తా. వీళ్ళిద్దరు ఏం చేశారంటే మేమిద్దరం ఇటే ఉడుతామన్నారు. సరే నేను అటు ఉడుతాలని పోయి నాకు తెలుసు ఏం జరిగిద్దు. సరేలే అని చెప్పుకొని వాళ్ళిద్దరికి ఆ చీపిర్లు ఇచ్చా. నేను అటు ఉడుతున్నా, వీళ్ళు ఇటు ఉడుతున్నారు. ఆడదాకా బాగానే వచ్చారు. ఈ లోపల నా కోసం ఎవరో వచ్చారు. నేను ఆ చీపిరి పడేసి ఆడకపోయా ప్రార్థన చేద్దామని. ఈ లోపల శబ్దాలు వినపడుతున్నాయి. నాకు కళ్ళు మూసుకున్న వెంటనే చీపుర్లు శబ్దం. ఏందో అనుకున్నా, నాకు అర్థమై చిన్న ప్రార్థన చేసి నేను వెళ్ళిపోయినాను. వాళ్ళు పంపించా, వచ్చే చూసా. వీళ్ళిద్దరు కొట్టుకున్నారు చీపురు తీసుకుని. ఏమన్నా తెలుసా? ఈ దుమ్ము నాది, ఈ దుమ్ము నాది. ఈ నా దుమ్ము కలిగి నువ్వు ఎందుకు వచ్చావు? నా దుమ్ము కలిగి నువ్వు ఎందుకు వచ్చావు? నా కసువు నువ్వెందుకు తీసుకున్నావు అమ్మ అన్నారు. దుమ్ము నీదా, కసువు నీదా? ఇది సమస్య అండి ఆడపిల్లలకి. అసలు నాకు ఇద్దరు కళ్ళు చూసి చీపురు ఎత్తి ఇద్దరికి పడితే పోండి లోన పోండి అన్న. నా ఈ దుమ్ము అంతా నాది, నేనే ఊడ్చుకుంటాను పోండి అన్న. దుమ్ము వాళ్ళదంట. ఏం వాళ్ళది? దుమ్ము. కసువు వాళ్ళదంట. వాము స్తోత్రం. నేను మా ఇంట్లో ఒక్క ఆడపిల్ల ఉంటాను, నాకు అర్థం కాల. 2 ఆడపిల్లలు ఉంటే కానీ నాకు ఇప్పుడు అర్థమైంది. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. చూడండి, సేవ విడవలేదంటామా. ఎలిజబెత్ సేవ విడవలే. భర్తకు చెప్పల. దేవుడు మనకేం చేశాడు బావా? దేవుడు మనకేం చేశాడండి? పిల్లలను కూడా ఇవ్వాల. పొద్దుగూకులు ప్రార్థన ప్రార్థన ప్రార్థన, సేవ సేవ సేవ, యాచకత్వం ఎందుకు అని అనలా, ఏమనలా.
సేవ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళేదా కూడా పిల్లల్ని ఇవ్వాల దేవుడు వాళ్ళకి. కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళారు. చూడండి మరి ఎంత ఎంత గొప్ప కుటుంబమో వాళ్ళిద్దరు భార్యాభర్తలు, జక్కరియా ఎలిజబెత్. అందుకనే వాళ్ళ గర్భాన దేవుడు బాప్తీసమిచ్చి యోహాన్ని ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి. 2 లోకా 2:36 లోకా 2:36 మరియు ఆషేరు గోత్రికురాలు పనియేలు కుమార్తెనైన అన్నా అను ఒక ప్రవక్తి, ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచింది. 84 సంవత్సరాలు విధవరాలయ్యుండి దేవాలయమును ఆగండి రాసుకోండి. వాళ్ళిద్దరేమో ఏమి ఎడవలేదు, సేవ పాస్టర్ అమ్మగా విడిచి ఆమె కొట్టు పెట్టుకోవాలా, వ్యాపారాలు చేయాల, చీరలు అమ్ముకోవాలా. ఆయన పాస్టర్ గారు అయ్యుండి ప్రతిష్ఠించబడి ఏ పని చేయలేక ఈ లోక సంపాదనకి వెళ్ళలా, సేవ విడవలా. ఇప్పుడు ఏమంట పనూయేలు కుమార్తె అంట. ఏ కుమార్తె? పనూయేలు. ఆమె ఎలిజబెత్. అహరోను కుమార్తె ఏమో పనూయేలు కుమార్తె. ఏం పేరు? అన్న. ఏం పేరు? అన్న ఆమె పేరు. ఆమె 7 ఏళ్ళు పెనిమిడితో సంసారం చేసింది. తర్వాత భర్త చనిపోయాడు. చనిపోతే ఏం చేసింది తెలుసా? 84 ఏళ్ళు దేవాలయాన్ని విడవక రేయింబగళ్ళు ఉపవాస ప్రార్థనలతో దేవునికి ప్రార్థన చేసింది. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ఒక పరిచర్య, ప్రార్థన కూడా ఒక పరిచర్యే, ఉపవాసం ఉంట కూడా ఒక పరిచర్యే. దేవాలయాన్ని విడవక ఏం విడవలేదు? దేవాలయాన్ని. భర్త చచ్చిపోతే ఇంకా నాకెందుకు, నేను సినిమాల చుట్టూ తిరగొచ్చు, షికార్ల చుట్టూ తిరగొచ్చు, లోకం చుట్టూ తిరగొచ్చు, నన్ను అడిగేవాడు ఎవరు లేడని ఎటు బాల. నన్ను అడిగే దేవుడు ఉన్నాడని, దేవాలయమే నాకు కావాలి, దేవుడే కావాలని విడవక సేవ చేసిందంట. రెయ్యింబొగళ్ళు చేసిందంట. ఆమె దేవాలయాన్ని విడవలేదు. ఆమె పనూయేలు కుమార్తె ఆషేరు గోత్రం. ఏ గోత్రం? యాకోబుకి ఇశ్రాయేలు అని పేరు మార్చి దేవుడు 12 మంది పిల్లల్ని ఇచ్చాడు. ఎంతమందిని? ఏం పేర్లు? 12 గోత్రాలు. రూబేను, షిమేను, లేవి, యోదా, ఇసాకారు, జబులూను, దాను, నఫ్తాలి, గాదు, ఆగండి, ఆషేరు. తర్వాత ఏసేపు, బెన్యామీను. ఈ ఆషేరు గోత్రికురాలంటే పనూయేలు కుమార్తె అంట. ఏమండి, నిజంగా భర్త చనిపోతే ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తారా? నేను దేవుణ్ణి నమ్ముకున్నా, మా ఆయన దేవుణ్ణి తీసుకున్నాడు, మాయదారి దేవుడు అని దేవుడిని తిట్టేవాళ్ళు. దేవుడు మంచోడు కాదని దేవుడిని అనేవాళ్ళు. నా యవ్వన జీవితం పాడైపోయింది అని దేవుణ్ణి తిట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఈమె జీవితంలో భర్త చనిపోయితే విధవరాలైంది. విధవరాలకి ఇలువేడ ఉందండి. ఇప్పుడన్నా కొంచెం నయ్యం. 2000 సంవత్సరాల క్రితం విధవరాలు గతి ఏంది? మన దేశంలో అయితే భర్త చనిపోతే భార్యని అలానే భర్త చితి మీద తగలబెట్టేవారు, సతీ సాగమనం. వాళ్ళు వేరే దుస్తులు, రంగురంగుల బట్టలు వేసుకోకూడదు, తెల్లని బట్టలు వేసుకోవాలి. గుండు కూడా గీసేవాళ్ళు. వాళ్ళ ముఖం ఎవరు చూడరు, వీళ్ళు ఎవరి ముఖం చూడరు, దరిద్రురాలు అనేవాళ్ళు. ఒక గదిలో మూలన పెట్టేవాళ్ళు. ఇలా ఉన్న బతుకుల్ని యేసయ్య మిషనరీస్ మన దేశానికి వచ్చి వాళ్ళని తిరిగి జీవాన్ని తెచ్చారు. సువార్త ద్వారా, మిషనరీ సేవ ద్వారా స్త్రీలకి ఇంత గొప్ప విడుదల కలిగింది. విలియం కేరీ గారి ద్వారా ఆ శాపం పోయింది. చప్పట్లు కొట్టండి.
హల్లెలూయా. అంటే ఆ రోజుల్లో ఆమె విధవరాలైతే దేవుడిని ఎన్నైనా అనవచ్చు. ఆమెకు మరి భర్త చనిపోవటం అంటే సామాన్యమైన విషయం కాదు. భర్త లేకుండా భార్య ఒంటరిగా బతకటం చాలా కష్టం. ఉన్నప్పుడు ఆ విలువ తెలియదు, పోయిన తర్వాత తెలిసింది. ఏమో విధవరాలయ్యుండి అయినా కానీ 84 ఏళ్ళు మరలా పెళ్లి చేసుకోవచ్చు ఆమె, కానీ చేసుకోవాలి. దేవుడికి అంకితం అయింది. అలా చప్పట్లు కొట్టండి. ఎన్నేళ్ళు? 84 ఏళ్ళు. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే. పాడతారా? అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల. అంగీకరించుమో నాదు రక్షక, అంకితం ప్రభు నా జీవితం. మోడు బారిన నా జీవితాన్ని చిగురింపచేశావు దేవా. నిష్ఫలమైన నా జీవితం ఫలింపజేశావు ప్రభువా. మోడు బారిన నా జీవితం చిగురింపజేశావు దేవా. నిష్ఫలమైన నా జీవితం ఫలింపజేశావు ప్రభువా. నీ కృపలో బహుగా ఫలించుటకు ఫలింపని వారికి ప్రకటించుటకు. నీ కృపలో బహుగా ఫలించుటకు ఫలింపని వారికి ప్రకటించుటకు. అంగీకరించుము నా సమర్పణ, నా సమర్పణ అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా. నీ సేవకై ఈ సమర్పణ. పాడతారా? నీ సేవకై ఈ సమర్పణ. మరలా నీ సేవకై ఈ సమర్పణ. అంగీకరించుము నాదు రక్షక, అంకితం ప్రభు నా జీవితం చరణాల సేవకే అంకితమయ్యా. హల్లెలూయా. అందరు చెబుతారు హల్లెలూయా. మరి భర్త చనిపోతే అందరు తిడతారు, దేవుడు 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 అని పోయావే, మీ ఆయన చచ్చిపోయాడు, ఆ దేవుడే చంపాడు. ఎన్ని నిందలేస్తుందండి లోకం. తిట్రా? చిన్న జ్వరం వచ్చి బాధపడితేనే తిడతారు. ఆమె గొడ్రాలయ్యుండి సేవెడవల అవమానం ఉన్నా, ఏమ విధవరాలయ్యుండి దేవాలయాన్ని విడవక 84 ఏళ్ళు ఉపవాస ప్రార్థనలు చేసి తన శరీరాన్ని నలగగొట్టుకొని రెయ్యింబగల్లో ఉపవాస ప్రార్థనలతో దేవునికి సేవ చేసి తన శరీరాన్ని దేవుడికి అర్పించింది. చప్పట్లు కొట్టాలి. కనీసం ఒంటి మీద ఎండి బంగారమే తెగిలేవు, ఇంకేం సమర్పణ ఇది? బోడి సమర్పణ. అంత బంగారం వేసుకొని తిరుగుతూ ఉంటావు. అదేమంటే పాస్టర్ గారు బంగారం వేసుకోవద్దని బైబిల్లో ఉందని పిచ్చి పిచ్చి గొడవలు చేస్తూ ఉంటారు. ఎలుపట అలంకారం మనకు అలంకారం కాదని దేవుడు చెబుతున్నాడు.
ఆమె సమర్పణ అలా ఇచ్చేసింది దేవుడికి. విధవరాల జీవితం, వైధవ్య జీవితం. దేవాలయాన్ని విడవలేదంట. అందుకనే వాళ్ళ తండ్రి పేరు మెన్షన్ చేశారు, పనూయేలు కుమార్తె. ఎవరు కుమార్తె? పనూయేలు కుమార్తె. 2 ఏ ప్రార్థనలో? ఉపవాస ప్రార్థన. నిజంగా ఉపవాస ప్రార్థన నువ్వు చేస్తే నీ జీవితం ఎప్పుడో మారేది, నలిగిపోయేదానివి. ఉపవాస ప్రార్థన చెయ్యాలి. ఆమె ఉపవాస ప్రార్థనలు చేసింది 84 ఏళ్ళు. చప్పట్లు కొడదాం, స్తోత్రం, హల్లెలూయా. 3 లోకా 13:16. ఇంక పావు గంట ఉంది, బాగా వినండి. లోకా 13:16. ఎంతసేపు తీశారా? ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన. ఇక్కడ ఒక కుమార్తె ఉందంట. మొదటి కుమార్తె ఏమో అహరోను కుమార్తె, రెండో కుమార్తె ఏమో పనూయేలు కుమార్తె, మూడో కుమార్తె ఏమో అబ్రహాము కుమార్తె. ఇక్కడ ఏం జరుగుతుందంటే, యేసు ప్రభు వారు ఒకరోజు విశ్రాంతి దినాన సమాజ మందిరానికి వెళ్ళాడు. ఏదేనో చెప్పండి, ఏదేనో విశ్రాంతి దినం. యాడికి వెళ్ళాడు? సినిమా హాల్కి వెళ్ళాలా. ఆదివారం అంటే ప్రార్థనకి వెళ్ళాలి, ఆదివారం అంటే ఆరాధనకి వెళ్ళాలి. పేరంటాలకు కాదు, పెళ్ళిళ్ళకి కాదు, దినాలకు కాదు, తద్దినాలకు కాదు, చావులకు కాదు, గిన్నెలకు కాదు, బాక్సులు కాదు, నీ మోహం. యేసు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని కొట్టువేయటానికి రాల, నెరవేర్చడానికి వచ్చాడు. విశ్రాంతి దినాన ఆయన మందిరానికి వెళ్తే ఆ మందిరంలో నడుము వంగిపోయిన ఒక స్త్రీని చూశాడు. ఆమెకు 18 ఏళ్ల నుండి ఉంది. ఆమెకు బలహీనపరచు దెయ్యం పట్టింది. ఆమె ఇదిగో నడుము వంగిపోయి నడిచిద్ది. మీరు చూసారుగా, మీ ఇళ్ళ చుట్టూ ఉంటారు ఎవరో ఒకళ్ళు, ఇట్లా నడుము వంగిపోయి నడుస్తారు. మా ఇళ్ళ దగ్గర ఎల్లమ్మ అని ఒక ఆమె ఉండేది. నేను దేవుణ్ణి నమ్ముకోకముందు. ఏం పేరు? ఆయన పేరు ఎల్లయ్య. పాపం బాగా ముసలోళ్ళు. ఆమె నడుము వంగితేనే నేను ఆమెకు భుజాలకు కూడా ఉండేవాడిని కదా, అంత ఎత్తు ఉండేది ఆమె. పాపం ఆమెకు నడుము వంగిపోయేది. అప్పుడు యేసయ్య నమ్ముకోలేదు కదా. ఆమె మమ్మల్ని హింసించేది. క్రికెట్ ఆడనిచ్చేది కాదు, గోళీలు ఆటలు ఆడనిచ్చేది కాదు. చీపిరి తీసుకొని ఇప్పుడు గంప కింద కోయిలాగా ఉడుకుతూ ఉండేది. నీ పని ఎట్లా ఉందా ఎల్లమ్మ అని చెప్పి ఆమె కొండలన్నీ బగలు కొట్టేవాళ్ళం తెలియక. ఇప్పుడు పోయి బగలు కొట్టారు తెలియక. ఆ సేమ్ టపాకాయలు తీసుకొచ్చి మంచం కింద వేసేవాళ్ళం. పెద్దకు రే చచ్చినవాడు వరే అని తిట్టేది మమ్మల్ని. ఆమె పాపం నడుము వంగిపోయింది. ఉంటే ఉంటుంది. యేసు ప్రభు మందిరానికి వెళ్తే ఒక ఆమె నడుము వంగిపోయింది. ఆమె అబ్రహాం కుమార్తె అంట. అబ్రహాం వంశంలో పుట్టినామా, ఇశ్రాయేలు వంశంలో పుట్టినామా. అబ్రహాం మొదటి యూదుడు, యూదురాలామా. యేసు ప్రభు ఆమెని నీ బలహీనత నుండి విడుదల పొందమని పేరు పెట్టి పిలిచి ఆమెను స్వస్థపరిస్తే ఆమె నడుము వంగిపోయిన ఆమె చక్కగా లేచి నిలబడి బాగుపడింది. చప్పట్లు కొట్టండి, ఏడు కూడా హల్లెలూయా. అప్పుడు విశ్రాంతి దినం చేశాడని అక్కడ ఉన్న వాళ్ళకి కోపం వచ్చింది. ఆయన మీద జొనిగారు. అప్పుడు యేసు ప్రభు కోపం వచ్చింది. ఒరే దుర్మార్గులారా, 18 ఏళ్ల నుండి అబ్రహాం కుమార్తె అయిన ఈమెకి దెయ్యం పడితే బాగు చేస్తే సంతోషించాలరా అని చెప్పి తిట్టాడు. మీలో ఎవడు గాడిదైనా ఎద్దైన విశ్రాంతి దినాన గుంటలో పడితే పైకి లేపరా, దాహం అయితే దాన్ని కట్లిప్పి నీళ్లు దాపరా. అలాంటిది అబ్రహాం కుమార్తె అయిన ఏమని కట్ల నుంచి విడిపింపదగదా? అక్కడ ఒక మాట యేసు ప్రభు చెప్పాడు. ఏంటంటే 18 ఏళ్ళు అన్నాడు. చూడండి 16వ వచనం చూస్తారా? 16 తీయి, ఓపెన్ ఎవరు బైబుల్. 18 ఏళ్ళు
యేసయ్యకి ఎలా తెలుసు ఆ రోజుగా వచ్చింది మందిరానికి? నువ్వు ఎన్ని రోజుల నుంచి యేసయ్య మందిరానికి వెళ్తున్నావో, ఎన్ని రోజుల నుంచి సమాజ మందిరంలో ఉంటున్నావో, ఎన్ని రోజుల నుంచి సంఘంలో ఉంటున్నావో ఆయనకి తెలుసు. నేను ఒక ఆశ్చర్యం, నిజంగా 18 ఏళ్ల నుండి మన సంఘంలో ఎవరికన్నా నడుము వంగిపోయే రోగం వస్తే చర్చికి ఇలా వస్తారా? వస్తారా? అబ్బాయి చర్చికి ఎందుకు రాలేదంటే అన్న మోటివన్ వచ్చినాయి అన్న అంటారు. ఎంత గొల్లొత్తే చర్చికి రాదు ఆ పిల్ల. అక్క చర్చికి రాలేదు ఏందక్క పారుదుని రోజు అంటే అన్నా బాగలేదన్నా. ఏం బాగలేదు? కొత్త డ్రెస్ లేదన్నా. డ్రెస్ లేకపోతే చర్చి మానుకుంటావు, మొహం లేకపోతే చర్చి మానుకుంటావు, ఇస్త్రీ బట్టలు లేకపోతే చర్చి మానుకుంటావు, కష్టం వస్తే చర్చి మానుకుంటావు, బాధ వస్తే చర్చి మానుకుంటావు. నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావు, ఇష్టం లేనప్పుడు పోతావు. నీకొక క్రమం లేదు దేవుడి దగ్గర. 18 ఏళ్ల నుండి ఆమె దేవాలయం అని మందిరాన్ని, విశ్రాంతి దినాన్ని విడవక మందిరానికి వస్తుంది. చప్పట్లు కొట్టండి. సీనియర్ ఆమె రోగంలో. దేంట్లో? సీనియర్ రోగంలో 18 ఏళ్ల నుండి ఆమె విశ్రాంతి దినాన్ని పాటిస్తుంది. 18 ఏళ్ళు. ఆమెకు స్వస్థత లేదు సంఘంలో. ఆమెను ఎవ్వరూ బాగు చేయలేదు సంఘంలో. ఆమెను ఎవరో పేరు పెట్టి పిలవలేదు సంఘంలో. ఆమెకు విలువ లేదు సంఘంలో. ఆమె ఎగతాళి చేయబడింది సంఘంలో. ఆమెను చూసి నవ్వారు సంఘంలో. ఆమె ఎన్నడూ చక్కగా ఉండేది కాదు. బలహీన పరిచే దెయ్యం పట్టింది. ఒకరోజు బలంగా ఉంటుంది, ఒకరోజు బలహీనంగా ఉంటుంది. బలహీన పరచు దెయ్యం ఆమెకు పట్టింది. ఆమె మాటలు బలహీనమైనవి, ఆమె నడక బలహీనమైనది, ఆమె చాలా బలహీనురాలుగా సంఘంలో కనబడుతుంది. కానీ ఒక అద్భుతం ఏంటంటే ఆమె విశ్రాంతి దినాన్ని విడవలేదు. చప్పట్లు కొట్టండి. మరి ఊరక అబ్రహాం కుమార్తె అన్నాడు దేవుడు. యేసు ప్రభు ఆమెను ఏమన్నాడంటే, ఈమె అబ్రహాం కుమార్తె. 18 ఏళ్ల నుంచి అబ్రహాం కుమార్తెను సాతాను బంధించింది. ఈ కట్ల నుంచి నేను విడిపింప తగదా అన్నాడు. ఎందుకన్నాడు? ఆమె అబ్రహాం కుమార్తెని పిలవకూడదు. ఆమెని అబ్రహాం గారు అంటే ప్రవక్త, దేవుని స్నేహితుడు, దేవునితో నడిచిన వాడు. నేను అబ్రహాం దేవుణ్ణి అని పిలిపించుకున్నాడు. మరి ఆ బలహీనురాలు అబ్రహాం కుమార్తె ఏంది? ఎందుకంటే ఆమె 18 ఏళ్ళ నుండి రోగంతో ఉన్న విశ్రాంతి దినాన్ని, చెప్పండి, విశ్రాంతి దినాన్ని మీరు చప్పట్లు ఎందుకు కొడతారు? ఎవరన్నా మిమ్మల్ని అమ్మాయి నువ్వు లేకపోతే జరగదే రావే అంటే చాలు చర్చి ఆ ముందును ఇసిరేసి వెళ్ళిపోతావు అంటారు. ఎప్పుడు వెళ్ళే ప్రార్థనేకమ్మా, ఎప్పుడు వెళ్ళేదేకమ్మా, ఎప్పుడు ప్రార్థనేనమ్మా మీకు అని ఎవరన్నా అంటే చాలు అయిపోయింది. ఎందుకు ఆమె అబ్రహాం కుమార్తె అని పిలువబడిందంటే అబ్రహాముకున్న ఒక పేరేందంటే విశ్వాసులకు తండ్రి. ఏమకేముందంటే ఏ రోజైనా మెస్సయ్య వస్తాడు, ఏ రోజైనా క్రీస్తు వస్తాడు, ఏ రోజైనా నా దేవుడు నన్ను ముడతాడు అని 18 ఏళ్ల నుండి విశ్వాసాన్ని, నిరీక్షణని కోల్పోకుండా వచ్చింది మందిరానికి. చప్పట్లు కొట్టండి. అందుకే ఆమెను పిలిచి స్వస్థపరిచాడు. ఆమె సంవత్సరాలు కూడా చెప్పాడు యేసయ్య. 18 ఏళ్ళు రోగం. ఎన్నేళ్ళ రోగం? 18 ఏళ్ళ రోగం. 18 ఏళ్ళు. కొంతమంది అంటారు, అన్నయ్య 7 వారాలు వెళ్ళాను అన్నయ్య, ఏం బాగాలేదు అన్నయ్య. మరేం చేస్తాననుకున్నావు? కారం పుల్ల అంతరం వేస్తారంట, చింతల తండాల నిమ్మకాయలు ఎత్తారంట, సాగర్లో దిత్తి తీస్తారంట,
ఆ చెట్టుకేదో కడితే అన్నీ అవతాయి అంట. నీ మొహానికి కట్టుకొని పెద్ద రాయి ఆ నదిలో దిగు. ఈ పిచ్చి మొహం. నువ్వేమనుకుంటున్నావు యేసు ప్రభు అంటే? నువ్వేమనుకుంటున్నావు సంఘం అంటే? నువ్వేమనుకుంటున్నావు ఆదివారం అంటే? పునరుద్ధాన దినమంటే విక్టరీ డే. ఎన్ని ఆదివారాలు పాడు చేసావు నువ్వు? ఎన్ని ఆదివారాలు రేపు త్రాసులో చూస్తే నువ్వు తక్కువగా కనపడితే చాలమ్మ నీ భక్తి అని పక్కనేస్తాడు ఆయన. నీకు ఆదివారం అంటే మస్ట్ అండ్ షుడ్గా దేవుడి దినం, ప్రభు దినం అన్ని గుర్తుకు రావాలి. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఏం ఎడవలేదామా? సమాజ మందిరాన్ని కొంతమంది అంటారు, అదిగో ఆ చర్చిలో స్వస్థత లేదురా. మరి ఏడం స్వస్థత? మొన్న పాస్టర్ గారు బలే చెప్పాడు ఒక విషయం. ఏడం స్వస్థత? ఏడుంది ఏంది? 50 రూపాయలు నూనె బాటిల్, అది కొనుక్కుంటే చాలు. ఎంత? 50 రూపాయలు. ఏందంట? నూనె బాటిల్. కాకాన్ తోటలో నూనె బాటిలే, బెల్లంపల్లిలో నూనె బాటిలే, ఇంకా కలవరి టెంపుల్లో నూనె బాటిల్, వాటి మీద పేర్లు ఉంటాయి కదా. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి నూనె బాటిళ్ళు? చెప్పరేంది? చెప్పడమే. మార్కాపురం నూనె బాటిల్, నూనె బాటిళ్ళు. ఏ బాటిళ్ళు? నూనె బాటిల్. ఒక విషయం, ఒక మర్మం చెప్పాడు ఆయన, భలే చెప్పాడు, నాకు ఆశ్చర్యం వేసింది. అదిగో 5 బుద్ధి లేని కన్యకలు పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఏమి లేదు, నూనె లేదు. ఆడికి పోయారు? కొనుక్కోడానికి పోయారు. ఎవరున్నారు అంటే నూనె అమ్మే వాళ్ళు ఉన్నారు. ఈ లోపల ఎవరు వచ్చారు? పెళ్లి కుమారుడు వచ్చే వాళ్ళు సిద్ధపడి ఉన్న వాళ్ళు ఏమైపోయారు? లోనకి వెళ్ళాడు. కొనటానికి వెళ్ళిన వాళ్ళు లోనకి రాలేక, ఏం కొనటానికి వెళ్ళిన వాళ్ళు? అమ్మాయి కాకాని తోట వెళ్తున్నాం కానీ 50 రూపాయలు లే అమ్మా. 50 రూపాయలా? 100 రూపాయలా? కొనటానికి వెళ్ళినోడికి స్వస్థత లేదు. తర్వాత ఇంకోటి చెప్పినా, అమ్మేవాడు కూడా పరలోకం పోలా. ఆడతే కొంది. అమ్మవారి దగ్గరికి వెళ్ళారు, అమ్ముకున్నాడు పోలా, కొనుక్కున్నాడు. తమ దివిటీలు వెలిగించుకొని వాళ్ళంతటా వాళ్ళు సిద్ధపడిన వాళ్ళు మాత్రం పరలోకానికి వెళ్ళారు. చప్పట్లు కొట్ట. రేపు అమ్ముకున్నాడు పరిస్థితి అదే. అది తెలియక ఏసన్న గారు అమ్ముకుంది. ఆయనకు లక్షల మంది సంఘం ఉంది. ఎందుకు అమ్ముకోవాలా? అమ్ముకుంటే ఎన్ని బాటిల్ పోతాయి? వ్యాపారం చేయకూడదంటే వినడు. ఊరకాడ నిన్ను ఎవడమ్మమన్నాడు? బోడే. ప్రార్థన చేసి ఇరాద బోడే. నిన్ను ఎవడమ్మమన్నాడు? ప్రార్థన చేసి ఎంతమందికి ఇవ్వాలి? నిన్ను ఎవడమ్మమన్నాడు? అసలు దాన్ని పట్టుకొని కదా అన్ని తిడతంది. అమ్మేవాడు వాడు, కొనుక్కున్నాడు వాడు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఆమె మీద ఏమన్నా నూనె బాటిల్ పోసాడు నోట్లో? అంజూర పండు ఏమైనా పెట్టాడా? అరటి పండు ఏమైనా పెట్టాడా? టమాటాలు ఏమైనా ప్రార్థన చేసి ఇచ్చాడా? మరి ఎలా స్వస్థత కలిగింది ఆమెకి? ఒక్క మాటే పలికాడు, విడుదల పొందమ్మా అన్నాడు. నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. హల్లెలూయా. ఇది ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది. ఆయన ఎట్లా చల్లుతా ఇలా చూపిస్తాడు. ఆమె గడగలాడుతుంది, వచ్చి పడిపోయింది. అబ్బా, ఆ నూనెలో పవరు ఉంది. దీన్ని టీవీలో 10 సార్లు చూపెడతారు. ఇక మన వాళ్ళకేమో ఇండియా వాళ్ళకు భలే ఇష్టం ఇలాంటివి అంటే. ఊరకనే స్వస్థత కావాలి. వెల చెల్లించరు. ఆత్మీయంగా సమర్పణలో దేవుడు నిన్ను నడిపి
నడిపించే లోతుల్లోకి తీసుకెళ్తే నీకు ఆ సమర్పణ వచ్చింది, నీకు ఆ ప్రార్థన జీవితం వచ్చింది, నీకు ఆ పరిశుద్ధ జీవితం వచ్చింది. శారీరక స్వస్థత తర్వాత సంగతి, ఆత్మీయ స్వస్థపరిచి నీ బుద్ధిని మనసాక్షిని తర్వాత స్వస్థపరచాలని దేవుడు చూస్తే నువ్వు ముందు తొందరపడి కాకిలాగా బయటికి వెళ్ళి తిరిగి అన్నాడు వాళ్ళలోకి రావు. దేవుడి విధానం వేరు, మన విధానం. స్వస్థత లేదని నేను అంట్లా, దేవుడు తన విధానంలో నీకు స్వస్థపరుస్తాడు. నువ్వు నీ విధానం సింపుల్సిటీ కోరుకున్నావు. ఏం కోరుకున్నారు? మా డేవిడ్ని అడిగా ఏంద్రా అని. ఎన్ని పేపర్లు రాశాను? 7 రాశాను. 7 పేపర్లు ఎలా రాశారో చదువు. ఏమి లేదు నాన్న, మా సోషల్ సార్ ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడని, క్వశ్చన్ 10 సార్లు రాశారా అంతే సోషల్ అన్నాడంట. క్వశ్చన్ పేపర్లు ఇచ్చారే, దాన్ని ఏమన్నాడంట, ఒరే ఆ క్వశ్చన్ పేపర్ 7 సార్లు రాసే కంటే ఆన్సర్లు చదివితే నీకు చదువు వచ్చిందిగా డేవిడ్. లేదు డాడీ, మా సార్ చెప్పాడు ఉన్నది ఉన్నట్టు క్వశ్చన్ పేపర్లు పైన హెడ్లైన్లు బాగా పెట్టి నీట్గా రాస్తే చాలంటే ఎక్కువ పేపర్లు రాస్తే. కష్టపడి చదివి పాస్ అవ్వడానికి ఇష్టపడరు. నా పక్కన ఎవరు పడ్డారా, ఎదురు ఎవరు పడ్డారా, వెనకాల ఎవరు? ఈ కష్టాలు ఎందుకు? క్యాంపులు ఎలా కొడదామా? ఆ కొనుక్కొచ్చుకున్న నూనె నీ నెత్తి మీద పోసుకోవటం ఎందుకు? వాళ్ళు కొనుక్కొచ్చుకున్న నూనె నీ నెత్తి మీద పోసుకోవటం ఎందుకు? నీకంతా నీకు లేదా భక్తి? భక్తి ఉంటే ఇవన్నీ ఎందుకండి? వ్యాపారం తప్పితే, వాళ్ళ లాభాలు డబ్బులు కాకపోతే. యేసు ప్రభు వారు ఏం చెప్పాడు? నా మందిరాన్ని దొంగల గుహగా చేశారు. చాలామంది ఏందో మా పాస్టర్ గారి దగ్గర అభిషేకం ఉంది అంటే మిగతా వాళ్ళ దగ్గర లేదా? అభిషేకం ఉందంట. తప్పండి అది. నేను వాళ్ళని విమర్శించట్లే, ఎవరిని విమర్శించట్లా. నాని విశ్వాసాన్ని దేవుడి మీద పెట్టుకొని మన విశ్వాసాన్ని సరి చేసుకోవాలని కోరుకున్న సింపుల్ కోరుకోకాకండి. కష్టపడండి, కొంచెం మోకాళ్ళు వేయండి, కాస్త ప్రార్థన చేయండి. ఇంట్లో రోజు కర్రీ ప్యాకెట్లు ఏడ కొనుక్కొచ్చుకుంటాం, వంట నేర్చుకుంటే ఎంత డబ్బులు మిగులుతాయి. అట్లా భక్తి నేర్చుకోండి. అంతేగాని వాళ్ళు అరటికాయలు అమ్మారు, వాడు జిలేబీ అమ్మాడు, వీళ్ళేం బజ్జీలు అమ్మారు, అవి తెచ్చుకొని తింటే స్వస్థత ఎవడు చెప్పాడు? కొందరేమో పాస్టర్ గారు మట్టి తింటే స్వస్థత, కొందరేమో వాళ్ళ పూలు తాకితే స్వస్థత. ఏడుంది పూలల్లో స్వస్థత, మట్టిలో స్వస్థత, దెయ్యం పట్టిన విశ్వాసాలు ఇవన్నీ. సజీవుడైన వాడిని మృతుల్లో ఎందుకు ఎదుగుతున్నారు? తండ్రి యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. యేసయ్యను నమ్ముకుంటే చాలు. ఇవన్నీ ఎందుకండి బోడి పనులు? ఆయనలో స్వస్థత ఉంది, ప్రభావం ఉంది, మహిమ ఉంది, అద్భుతం ఉంది, ఆయనలో అన్నీ ఉంది. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. చప్పట్లు కొట్టండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. తండ్రి, సమాధాన, గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, నీకు సాటైనా దీటైనా దేవుడు లేడిలలో. ఆశ్చర్య నిత్యుడగు, తన చేతులలో రోగాలు లయమైపోయెను, తన చూపులలో దెయ్యాలు విలవిలలాడెను, తన మాటతో ప్రకృతిని శాసించినవాడు, నీటిపై టీవిగా నడిచిన వాడతడు, నీటిపై టీవిగా నడిచిన వాడతడు. ఆశ్చర్యకరుడు, నిత్యుడగు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఏదో కార్యం మన జీవితంలో ఆలస్యం అవుతుందంటే మనం మంచిగా అనుకోవాలి.
ఒకరోజు అంతా నిన్న దాంట్లో చూసే చిన్న సంఘటన, ఎవరో పాస్టర్ గారు ఇప్పుడు భలే చెప్పాడు, అది వింటా ఉండంటే ఆశ్చర్యం వేసింది. మనందరికీ తెలుసు, చిన్న కథ మీకు, నాకంటే మీకు ఎక్కువ తెలుసు. ఒక నక్క అంట అడవిలో తిరుగుతుందంట ఆకలి. ఏంటిది అనండి, ఏంటిది? నక్క. మీకు ఎంతమందికి ఆకలి అవుతుంది? ఏంది మీరక్క చెయ్యెత్తావు? అమ్మ ఒక్క పూట కూడా ఉండలేవా అమ్మ ఉపవాసం? ఏంటిది? నక్క ఆకలై. ఈ లోపల అంట ఒక తొర్ర కనపడిందంట చెట్టులో. ఆ తొర్రలోకి నక్క చూస్తుందంటే వంగి ఆ తొర్రలోకి ఒక ఎలుగుపోయిందంట. ఇంకేముంది, ఆ నక్క ఎగిరి దూకిందంట. దేంట్లోకి? చెట్టు తొర్రలోకి దూకితాడ. పండగే దానికి 20-30 ఎలుకలు ఉన్నాయి అంట్లో. మొత్తాన్ని తినేసింది, మొత్తం తినేసింది. మన తేబురిచ్చింది. తిని మూతి తుడుచుకొని ఆహా ఓహో పండగ అని చెప్పి క్రిస్టమస్ పండగ పాట పాడుకొని తార వెలిసింది. ఇంకా బయటకు వద్దామని త్వరలో నుంచి అలా తల బయట పెట్టి అటు ఇటు చూసి వస్తుంది, రాలేకపోతుంది ఏదిరా అయ్యో అని చూసుకుంటుంది. ఈ లోపల సీనియర్ నక్క, ముసలి నక్క, అశోక్ వాళ్ళ భార్య నిద్రబాగ గమ్మ తెలంగాణ సీనియర్ నక్క అటు వెళ్తుంది. తాతయ్య నేను రాలేకపోతున్నా లాగవే. మనవడా లాగేదొద్దులే కానీ నేను చెప్పించాను. ఏం చేయాలి తాతయ్య? లాగమంటే ముసలాడా. మౌనంగా ఉండు, ఓపికతో ఉండు, ఓర్పుతో ఉండు సాయంత్రం దాకా. దాని అంతటి నువ్వు వచ్చేస్తావు అన్నాడు. నువ్వు చెప్పింది మంచిదేనా? ఎలా వస్తా సాయంత్రం దాకా? చెప్పింది రా పెద్దోళ్ళు చెప్పినప్పుడు అని వెళ్ళిపోయిందంట. ఏం చెప్పింది? ఓపికతో మౌనంగా అప్పుడు బయటకు వస్తాను. ఇక సర్లే పెద్దది చెప్పిందని అంతే ఉందంట. సాయంత్రానికి ఈ తిన్న ఎలికలన్నీ ఏమిలా ఆ చెట్టు త్వరలోకి వెళ్తే బాగా తినింది, కడుపు ఏమైంది? ఎంత అయింది. సాయంత్రానికి ఒక 5-6 గంటలకు కడుపు అరిగిపోయింది, మామూలుగా మారిపోయింది. సింతే నా దుస్సని బయటకు వచ్చింది. కొన్నిసార్లు మనం ఏదో చేస్తే జరగదు, నీకు కొంచెం ఓపిక ఉంటే నీ జీవితం బాగుపడిద్ది. సహించుకుంటే బాగుపడతావు. ఓర్పు సహనం వలన నీకు ఘనత వచ్చింది. తొందరపడ్డావంటే నాశనం అవుతాం. కొన్నిసార్లు మన జీవితాల్లో ఏదైనా నా మంచిగా జరిగిందని ఓపిక పట్టడం మంచిది. తొందరపడి లోడా వాగితే పోయిద్ది. ఆ నక్కకి చెప్పింది ఓపికతో. దేవుడి దగ్గర కూడా కొన్నిసార్లు మనం ఓపికతో ఉండాలి. 18 ఏళ్ళు ఆ ఓపికతో వెళ్ళింది. 18 ఏళ్ళు ఓర్పుతో ఉంది, సహనంతో ఉంది. నీకేమో అంతా తొందరే, అన్నీ తొందరపడి మాట్లాడతావు, తొందరపడి ఏది పడితే అది అంటావు, తొందరపడి నడుస్తావు. 18 ఏళ్ళండి ఆమె విశ్వాసం వదులుకోవాలా. సమాజ మందిరానికి వస్తానే ఉంది, విశ్రాంతి దినాన్ని పాటిస్తానే ఉంది, విడుదల పొందింది, అబ్రహాం కుమార్తె అయింది. చప్పట్లు కొట్టండి. లోక 23:28. 2 నిమిషాలే చెబుతాను ఈ వాక్యం. పాస్టర్ గారు చెబుతా అని మమ్మల్ని ఇలా చేస్తున్నాడు. నా టైం ఇంకా ఉంది, అందుకని చూడండి. యేసు వారి వైపు తిరిగి, ఏ కుమార్తెలో? మొదట అమ్మా వెనకాల బంధులక్క, మొదట అహరోను కుమార్తెలు. 2 అన్న విజయాన్ని ఏంటిది? పనుయేలు. 3 అబ్రహాము. 4 యేసు ప్రభువుని ఆ రాత్రి పట్టుకొని అప్పగించి ఆయన బాధ పెట్టి ముళ్ళ కిరీటం పెట్టి ఒళ్ళంతా కొరడాలతో చీల్చి కొట్టి ఆయన వస్త్రాలు తీసేసి ఆయన్ని శిలువ భుజం మీద పెట్టి ఆయన శిలువ మోసుకుంటా యెరూషలేము వీధుల్లో వెళ్తానంటే తన్నే వాళ్ళు తంటున్నారు, ఊసే వాళ్ళు పోస్తున్నారు, గొనిగ వాళ్ళు గొనుకుతున్నారు, సరిగే వాళ్ళు సొనుకుతున్నారు. యేసు ప్రభు శిలువ మోసుకుంటా
భుజాల మీద వెళ్తున్నప్పుడు అయితే కొందరు స్త్రీలు, చాలామంది స్త్రీలు ఆయన వెంబడించారు. ఏం చేశారు ఆయన్ని? ఎవరు? చాలామంది వెంబడిస్తా ఎలా వెంబడించారు? రొమ్ము కట్టుకుంటా వెంబడించారు. అయ్యో మా తండ్రి, మా యేసయ్య, మా ప్రభువా, మా రక్షకుడా, మా యేసయ్యా అని. అప్పుడు ఒక్కసారి ఆగాడు ఆయన. ఆగి ఒక మాట అన్నాడు వాళ్ళ కళ్ళు చూసి, యెరూషలేము కుమార్తెలారా, చదవండి, నా నిమిత్తం వద్దు, నా కోసం మీరు గుడ్ ఫ్రైడే అని ఏడవగాకండి, నా కోసం మీరు ఏడవద్దు. ఇప్పుడు చదువు, నీ కోసం ఏడు. చదువు, మీ పిల్లల రక్షణ కొరకు, నీ రక్షణ కొరకు, నీ కుటుంబం రక్షణ కొరకు, నీ పరిశుద్ధత కొరకు, నీ వ్యక్తిగత భక్తి జీవితం కొరకు ఏడు. నా కోసం ఏడవద్దు. ఎందుకో తెలుసా ఆ మాట అంది యేసు ప్రభు? చూడండి, ఆ మాట చదవండి, చదువు. ఇదిగో ఒక దినం రాబోతుంది, ఆ రోజు ఎలాంటి రోజు అంటే గొడ్రాండ్రును, కనని గర్భాలను, పాలియని స్తనములను ధన్యములని చెప్పుకునే దినాలు రాబోతున్నాయి. అలాంటి అంత శ్రమ దినాలు రాబోతున్నాయి అంట. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే ఏడేండ్ల శ్రమల, పాపులంతా. అదే యేసయ్యా. హల్లెలూయా. ఈరోజు నవ్వొచ్చు యేసు ప్రభువుని తిడతా, దూషిస్తా, అబ్బో గొర్రెలని, మనల్ని చూసి ఎగతాళి చేయొచ్చు, అబ్బో ప్రార్థనలని, ఆహో ఓహో అని ఎన్ని అయినానొచ్చు. ఒక రోజు రాబోతుంది, కొండలతో చెప్పుకోవాలి వాడు పోయి కప్పమని, పర్వతాలతో చెప్పుకోవాలి కప్పమని, వాళ్ళ విగ్రహాలన్నీ తీసుకొచ్చి తగలబెట్టే రోజు ఆ రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, వేశ్యలు ఏడ్చే రోజు, పాపులు అంగలార్చే రోజు ఒక రోజు రాబోతుంది. ఈ రోజు నిన్ను చూసి నవ్వచ్చు, నీ భక్తిని చూసి ఎగతాళి చేయొచ్చు, నీ పేదరికాన్ని చూసి అవమానపరచవచ్చు. యేసుప్రభు అన్నాడు తెలుసా? ఇదిగో ఒక దినం వస్తుంది, గొడ్రాండ్రులు ధన్యులు అంటారు ఆ రోజుల్లో, పిల్లల్ని కనని వాళ్ళు ధన్యులు అంటారు, పాలు ఇవ్వని తల్లులు ధన్యులు అంటారు. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని బండకేసి కొడతానంటే, వాళ్ళ పిల్లలు హింసించబడతానంటే ఆ ఉగ్రత దినాలు ఎలా ఉంటాయి? ఇప్పటికే దగ్గరకు వచ్చాం, ఎంతో దూరం లేదు, దగ్గరకు వచ్చాం. కొన్ని పట్టణాలు మొన్న మధ్య ఒక అగ్ని పర్వతం పేలింది. ఏ దేశంలో? మరి ఇంటర్ చదువుతున్నారు, డిగ్రీ చదువుతున్నారు, ఏ దేశంలో పేలింది? మనకి ఇవన్నీ ఎందుకు తెలుస్తాయి? మనకు తెలిసే ఏంటి? అరే ఒక్కరు చెప్ప, ఏ దేశంలో అగ్ని పర్వతం పేలింది? కార్తీక దీపంలోనా? ఏమై నాటికల పేర్లు ఏం చెప్పండి నా మొరసగా. తెలియదు నీకు పాప. ఏడ పేలిందిరా అగ్ని పర్వతం అన్నా? ఏంది, ఎవరు చెప్పండి? శేఖర్ అన్నా? జపానా? అగ్ని పర్వతం పేలితే దాని పొగ ఎంతవరకు వచ్చింది తెలుసా? ఢిల్లీ దాకా వచ్చింది. ఢిల్లీలో గాలి పీల్చి హాస్పిటల్కి తీసుకెళ్ళారు పిల్లల్ని అప్పుడప్పుడు. అసలే ఢిల్లీ కలుషితమై ఉంది. బిత్తరపు కొన్ని దేశాలు చీకటి కమ్ముకున్నాయి. కొన్ని గంటల పాటు, దినాల పాటు దేశాలు చీకటి కమ్మిని మీరు వెళ్ళి చూడండి. ఎంత అగ్ని పర్వతం పేలింది అనుకున్నారు? భూమి లోపల అగ్ని ఉంది, అగ్ని గుండ ఉంది. అర్థం కావట్లే జనాలకు. భూమి లోపల అగ్ని. ఒకరోజు నరకంలో అగ్ని ఆరదో, ఆత్మ చావదు. దేవుడు అన్నాడు, నా కోసం ఏడొద్దు యెరూషలేము కుమార్తెలారా,
మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఇప్పుడు బాప్తీసం పొందమంటే పొందరు, ఇప్పుడు సినిమాలు మానుకోమంటే మానుకోరు, ఇప్పుడు గుట్టకాలు మానుకోమంటే మానుకోరు, సిగరెట్లు మానుకోమంటే మానుకోరు, పేకాట్లు ఆడొద్దంటే మానుకోరు, ఇప్పుడు వ్యభిచారం మానుకోమంటే మానుకోరు. ఒక రోజు ఉంది, ఆ రోజు మీ పరిస్థితి ఉంటుందని చెప్పాడు అక్కడ ఆయన. వాళ్ళకే ఎందుకు చెప్పాడు తెలుసా? వాళ్ళు ఏ కుమార్తెలు అంట? యెరూషలేము అంటే యేసయ్యకి ఇష్టం, ఆ దేవుడి పట్టణం. ఏ పట్టణం? వీళ్ళేందో తెలుసా? శిష్యులు విడిచిపెట్టారు. ఎవరిని? శిష్యులు ఏం చేశారు? ప్రవీణ్ విడిచిపెట్టావు. శిష్యులు ఏం చేశారు? యేసయ్యని విడిచిపెట్టి చెదిరిపోయారు. రాత్రిపూట పాస్టర్ గారితో ఉంటే అప్పులు కట్టాలి, డబ్బులు ఇవ్వాలి, మనకెందుకు రేని పోయి ఉంటారు. నాకు తెలిసి పాస్టర్ గారితో ఉంటే ఖర్చు పెట్టాలి అని పోతారులే. పాస్టర్ గారితో ఉంటే ఓరక టీలు పెట్టాలి, బిస్కెట్లు పెట్టాలి. పాస్టర్ గారితో ఉంటే ఇప్పుడు ఏదో ఒక ప్రార్థనలు పెడతానే ఉంటాడు. అందుకనే మీరు ప్రార్థనలకు రాదు, నాకు తెలియదా? అబ్బా, అది మీకు తెలియదు. దాంట్లో ఆశీర్వాదం ఉందని, దానివల్ల దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని ఈడు అప్పుడు మీకు ఇయ్యబడను. అణిచి కుదిరించి దిగజారినట్లు మనుషులు మీ ఒళ్ళో. సేవకుడు ఎట్లయినా ఈ బిడ్డల చేత దేవుడికి సేవ చేపిస్తే అట్లా ఆశీర్వాదం వచ్చిద్దని మా బాధ మాది. మీరేందనుకున్నారు? దగ్గర ఉంటే అమ్మా ఎందుకులే అమ్మ, మనం ఇప్పుడు బాగా వెండి బంగారం డబ్బులు సంపాదించుకొని మేడ మీద మేడ కట్టుకొని బాగా స్థిరపడదాం బలంగా. టీ అంత దాన్ని బతికే అంత. ఒక అక్కని అడిగేంది, అక్క చర్చికి రాను, మళ్ళీ మీరు వాళ్ళందరూ టీలు దగ్గర మా మీద టీ అంత దాన్ని బతికే అంత. ఛీ, అన్యులు చూడు, అన్యులు పోయి ఒట్టి బొమ్మలకి వాళ్ళకున్న వాటిని నిలువు దోపిడీ చేసి వస్తున్నారు. మీరు మీకోసం నిలువెల్లా రక్తంగా అరిచిన ఆయన కోసం లేదు, గొనుక్కొన్నారు, సొనుక్కొన్నారు, పిసిని గొట్లై. ఎందుకు వాళ్ళకి ఆ హెచ్చరిక చేశాడు తెలుసా దేవుడు? యెరూషలేము కుమార్తెలారా ఎందుకు అన్నాడు తెలుసా? శిష్యులు విడిచారు కానీ వాళ్ళు విడవక ఎంత ఆయన వెంట వెళ్ళారండి. ఆడోళ్ళు శిష్యురాళ్ళుగా ఆయన వెంట నడిచారు. గొప్ప సమూహం అంట, స్త్రీల సమూహం అంట, ఆయన వెంట వెళ్ళారంట. ఏడుస్తా రొమ్ము కొట్టుకుంటా ప్రభు అని చప్పట్లు కొట్టండి. శిష్యరికం విడవలేదు. ఏం చేయలేదు వాళ్ళు? శిష్యరికం విడవలేదు. ఒక అన్యుడు నయం అండి, ఒక అన్యుడు నయం. ఒక అన్యుడు, అమ్మా పలానా పుణ్యక్షేత్రానికి వెళ్తున్నారు, మీకు యాక్సిడెంట్ అయ్యి మీ బిడ్డను కోల్పోయారు, అయినా మళ్ళా ఈ సంవత్సరం కూడా వెళ్ళబోతున్నారు ఏందమ్మా అంటే ఆమె అంతది మా సొంత మేనమా అన్నారు. అయ్యా అప్పుడు మేము మా దేవుడికి అంత నిష్టగా లేమయ్యా, మా నిష్టలో లోపం కానీ మా దేవుళ్ళలో లోపం. మనం ఏం చెబుతాం తెలుసా? నేను అసలు పర్ఫెక్ట్, నేను అసలు అతి పరిశుద్ధురాల్ని, నేను అతి పరిశుద్ధుణ్ణి, నాలో ఏ డాగు లేదు, మచ్చలేదు. దేవుడు ఎందుకు నాకు అన్యాయం చేశాడమ్మా? మన ఏడుపులు ఇవి, అన్యుల ఏడుపులు అవి. వాళ్ళు నిజము కాని దాని కొరకు సాక్షులుగా ఉన్నారు, మనం నిజమైన దాని కొరకు సాక్షులుగా ఉంటున్నాం. వాళ్ళు చూడు లేడీసు శిష్యులు పారిపోయినా వీళ్ళు పారిపోకుండా వెంట వెళ్తున్నారు. అందుకే యేసు ప్రభు వాళ్ళతో చెప్పాడు, యెరూషలేము కుమార్తెలారా అని పిలిచాడు వాళ్ళని. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. వాళ్ళు శిష్యరేఖం విడవలేదు. అహరోను కుమార్తెలో సేవ విడవరు అనండి. సేవ బుజ్జక్క సేవ విడవరు. అహరోను కుమార్తెలో సేవ విడవరు. పెనుయేలు కుమార్తెలు దేవాలయం విడవరు. అబ్రహాం కుమార్తెలు సంగమును విశ్రాంతి దినాన్ని
యెరూషలేము కుమార్తెలు శిష్యరికాన్ని వేడవల. ఆయన వెనకాలే వెళ్ళారు రొమ్ము కొట్టుకుంటా మా దేవ మా ప్రభు అని. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన విన్న వాక్యాన్ని బట్టి. చిన్న ప్రార్థన, 12:30 దాటింది. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన. స్తోత్రం, హల్లెలూయా. పవనం, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ఒక 5 నిమిషాలు పట్టిద్ది. కళ్ళు మైంది.